ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్ లో అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు భాషలు హక్కులను గుర్తు చేసుకునే పండుగ రోజని అన్నారు. ఆదివాసీలు ప్రకృతితో జీవించే సమాజమని వారి జీవన విధానం సాదాసీదా అయినప్పటికీ ప్రకృతి సంరక్షణలో చూపించే కృషి ఎంతో విలువైందని, గిరిజనుల కళలు, నృత్యాలు, పండుగలు, వంట విధానాలు, నమ్మకాలు ఎంతో ప్రత్యేకమైనవని కొనియాడారు. ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, జిల్లాలోని గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందేలా తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆదివాసీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహజాన్ మాట్లాడుతూ ఆదివాసీల చదువుల పట్ల ఆసక్తి కనబర్చాలని సూచించారు. పోలీసులు మీకోసం కార్యక్రమాల్లో భాగంగా గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటుగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకులతో కలిసి కలెక్టర్ రాజశ్రీ షా, ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు చేశారు. మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9 ఆగస్టు ఈనాడు మనం జరుపుకోవడం జరిగింది. మనం ఆదివాసీ దినోత్సవం అంటే ఒక 3 మేజర్ వారు ఏవైతే ఆకాంక్ష ఉన్నాయో, జల్, జంగల్, జమీన్, ఈ 3 ఆకాంక్షతోనే మళ్ళీ కుమ్రం భీమ్ గారు ఆదివాసీ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి పోరాటం చేసి అందరికీ స్ఫూర్తి ఇచ్చారు. ఇప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఆదివాసీ నాయకులు కావచ్చు, అందరికీ అప్పుడు స్ఫూర్తి ఇచ్చారు. ఆ స్ఫూర్తిలోనే ప్రశాసన కూడా పనిచేస్తున్నాయి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఎస్డిఎఫ్ నిధులు కావచ్చు, ఈజీఎస్ కావచ్చు, పొలం బాటలు, సీసీ రోడ్లు, ట్రైను, తర్వాత ఆశ్రమ్ హై స్కూల్ రిపేర్స్, టీడబ్ల్యూపీఎస్ రిపేర్స్, ఇటువంటి రకాల కార్యక్రమం మనం గత సంవత్సరంలో, ఈ సంవత్సరంలో కూడా ఆదివాసీ పిల్లలు కానీ, ఆదివాసీ కూడా కానీ, ఆదివాసీ హ్యాబిటేషన్ సంక్షేమం కోసం కూడా చేయడం జరిగింది. నీటి సమస్య కూడా చాలా వరకు కూడా మాకు ఎక్కడైనా ఆదివాసీ నుంచి సమస్యలు మా దృష్టికి తీసుకొని వస్తే మళ్ళీ డబ్బులు గురించి ఆలోచన చేయకుండా అక్కడే కూడా పరిష్కారం చేయడానికి వారందరూ కృషి వల్ల కూడా, వారందరూ సహకారంతో కూడా, జిల్లా మేడీ గారు, మిగతా మేడీ గారు, వారందరూ సహకారంతో కూడా చేయడం జరుగుతుంది. పోలీస్ పరంగా కూడా మనం ప్రతి మండల్లో పోయి కమ్యూనిటీ పోలీసింగ్లో ఆదివాసీ దగ్గర పోయి మనం మీకోసం ఒక ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పోలీస్ అంటే మీకోసం ఉంది. అక్కడ పోయి మన హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే ప్రకారంగా అక్కడ ప్రోగ్రామ్స్ మనం పెడుతున్నాము. లీగల్ అవేర్నెస్ సెషన్స్ అక్కడ పెడుతున్నాము. ఇప్పుడు ఆదివాసీ కల్చర్ కాపాడుకోవాలి అంటే మన అందరిపైన మాత్రమే, ఆదివాసీ నాయకులు, ఆదివాసీల పైన కాకుండా అందరిపైన బాధ్యత ఉంటుంది. దానిలో పోలీస్ కూడా వాళ్ళ రోల్ 100% ఇంకా గట్టిగా మనం ఈసారి ప్రణ్ తీసుకొని ఇంకా ఆదివాసీకి ఇంకా మనం పోలీస్ సైడ్ నుండి ఏం హెల్ప్ చేయొచ్చు అంటే అది మనం చేస్తాం. అందరికీ మళ్ళీ మన పోలీస్ సైడ్ నుంచి ప్రపంచం ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు.